సారీ మామ, గేమ్ ఆడడం, వెయిట్ లిఫ్ట్ చేయడం మీరు కూడా మీ లో ఫేజ్లో స్ట్రాంగ్గా నిలబడాలి. ఓకే, నేర్చుకొని నిలబడడం. హాయ్ మామ, నేను మీ గిరీష్. ఈ వీడియోని కొద్దిగా క్రేజీగా చేయడానికి నేను పబ్జీ అయితే ఆడబోతున్నాను. పబ్జీ ఆడడంలో ఏం స్పెషాలిటీ అంటే, ఈ పబ్జీ ఆడడం మధ్యలో నన్ను ఎవరైనా కిల్ చేస్తే నేనైతే వృష్టిని వెయిట్ పెట్టుకొని 10 times మూవ్ చేస్తా. ఇలా 10 times మూవ్ చేస్తే ఒక సైకిల్ అవుతుంది. ఇలా నన్ను ఎవరైనా కిల్ చేస్తే అలాంటి సైకిల్స్ నేను 5 చేస్తా. సపోజ్ నేను చికెన్ డిన్నర్ కొట్టి ఈ మ్యాచ్ గెలిస్తే హైయెస్ట్ కిల్స్ ఎవరు చేసింటారో నా టీంలో మైనస్ నేను కిల్స్ చేసింటాను, ఆ రెండు మధ్య డిఫరెన్స్ ఉండే నంబర్ ఆఫ్ సైకిల్స్ నేను రిస్ట్ మూమెంట్ చేస్తా. సపోజ్ 4 members టీంలో ఒక పర్సన్ 12 చేశాడు, అదే హైయెస్ట్ కిల్ వాల్యూ. నేను 6 చేశాను అనుకో, 12 - 6 ఎంత? 6. ఆ 6 నంబర్ని తీసుకొని ఇలా చేస్తాను కదా, వెయిట్ పెట్టుకొని ఇలా 10 చేస్తే ఒక సైకిల్ కదా, 6 cycles చేస్తాను అనమాట చికెన్ విన్నర్ కొడితే. ఓకే, లెట్స్ గో స్టార్ట్ ద గేమ్. సారీ మామ, గేమ్ ప్లే అయితే రికార్డ్ చేయలేకపోయినాను. హైలైట్స్ అయితే ఇక్కడ వేస్తున్నాను చూడండి. నేనైతే 6 kills చేశాను అనమాట. హైయెస్ట్ కిల్స్ వచ్చి 12, 12 - 6 cycles అయితే నేను చేయాలి. నా రిస్ట్ కొద్దిగా పెయిన్గా ఉంది, కానీ పర్లేదు, మనం స్ట్రెంగ్త్ని బిల్డ్ చేయాలి కదా. బిల్డ్ చేసి చూపిస్తాం మామ. గేమ్ ఆడడం, వెయిట్ లిఫ్ట్ చేయడం, ఇదే మెథడ్ ఎందుకు పెట్టానంటే, మనం గేమ్లో ఓడిపోయినా గెలిచినా అలాగే జీవితంలో ఎప్పుడు పడినా లేచినా నువ్వు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఒకేలా ఉండాలి. ఓకే, సో అందుకని ఇప్పుడు నా ఛాలెంజ్ నేను కంప్లీట్ చేస్తా. అలా కంప్లీట్ చేస్తూనే నా రిస్ట్ మూమెంట్ నుండి నా హోల్ బోన్ స్ట్రెంత్ని బిల్డ్ చేసి చూపిస్తాము. మీరు కూడా మీ లో ఫేజ్లో స్ట్రాంగ్గా నిలబడాలి. ఓకే, నేర్చుకొని నిలబడడం. ఫస్ట్ సైకిల్ ఇది వచ్చేసి 2 kg వెయిట్ డంబుల్ ప్లేట్. నేను ఇప్పుడు చెప్పినట్టు 4 fingers థంబ్ మధ్య పెట్టేసి వ్రిస్ట్ని మూవ్ చేస్తున్నా. ఓకే, సిక్స్త్ సైకిల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోకండి. ఇంకా కొత్త ఐడియాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, అవి చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ, బై మామ.